పూజించే విధానాలన్నీ మనం కూష్మాండ దీపారాధన, వైన్‌తో పంచామృతాలు, పళ్ళరసాలతో అభిషేకం చేయటం, అర్చన చేయటం ఇదంతా మనం ఇందాక చెప్పుకున్నాం. అసలు కాలభైరవుడి యొక్క శక్తి అనేది ఎంత అద్భుతం, ఎంత గొప్పదంటే త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు సమానుడు కదా. ఆ బ్రహ్మదేవుడు శివుని యొక్క ఆది మూలాలు గ్రహించారని అబద్ధం చెప్పడం వల్ల శివుని యొక్క మహోగ్రభీకర యొక్క అంశ కాలభైరవుడిగా బయటకు వచ్చి ఆ యొక్క అనృతమైనటువంటి శిరస్సుని చిన్నగా ఇట్లా గోరుతో తీసి అటు పడేసినట్టుగా, ఒక పుష్పాన్నో ఒక ఆకునో తీసినంత సులువుగా త్రిమూర్తుల్లో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క శిరస్సుని ఎంత దేవాది దేవతలైనా సృజించగలరా? అందరికీ ఆయన పూజనీయుడు కదా సకల జగత్తుకి. విష్ణు శివుడు కాకుండా బ్రహ్మదేవుడు ప్రోటోకాల్లో మిగతా అందరికంటే ఉన్నతుడు. అట్లాంటి వాడిని శివుని యొక్క మహోగ్రభీకర కరాళ ధ్వంస స్వరూపుడైనటువంటి ఆ యొక్క కాలభైరవుడు ఒక చిన్నగా తీసేశాడు. మన చిన్న సమస్యలు, మన చిన్ని అనారోగ్యాలు, మన చిన్ని శత్రుబాధలు, మన చిన్ని నరఘోషలు, నరదృష్టులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఆయనకి ఎంత సులువండి. మన సమస్యలను కూడా బ్రహ్మదేవుని శిరస్సును తీసేసినట్టుగా, ఓ పుష్పాన్ని తీసినట్టు, ఓ పుష్పాన్ని చెట్టు నుంచి వేరు చేసినట్టుగా మన సమస్యలను తప్పకుండా నిశ్చయంగా స్వామి వేరు చేసే తీరుతారు. ఆయన యందు మనం అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కనపరచాలంతే.